పెళ్లిళ్ళ పేరయ్య పేరమ్మ మ్యాట్రిమోనీకి స్వాగతం సుస్వాగతం మేడమ్స్. మీ ఇద్దరు సంబంధం ఓకే అయింది కదా మేడం, మళ్ళీ ఎందుకు వచ్చారు మేడం? ఆ ముష్టి సంబంధం మాకొద్దు. ఆ ముష్టి సంబంధం మాకు వద్దు. మా అమ్మాయికి ఒక మంచి సంబంధం చూడండి మేడం, కానీ అబ్బాయికి మాత్రం ఎవ్వరు ఉండకూడదు. అబ్బాయికి ఎవ్వరు ఉండకూడదు అనుకుంటే ఒక మంచి అనాథాశ్రమం నుండి చేసుకోండి పెళ్ళి. అంటే అత్తలో ఆడపడుచులుంటే కోడల్ని పని మనిషిలా చూస్తారేమో అని అలా అడిగారు కదా మేడం. అలానే చూస్తారు. మా అబ్బాయికి కూడా ఒక మంచి సంబంధం చూడండి మేడం. అమ్మాయికి జాబ్ ఉండాలి, ఆస్తులు ఉండాలి, కట్నం బాగా ఇవ్వాలి, ఇంటి పనులన్నీ చేయాలి. వాళ్ళ అమ్మ నాన్న మాట మాత్రం అస్సలు వినకూడదు. వాళ్ళ అమ్మ నాన్న మాట మాత్రం అస్సలు వినకూడదా? అస్సలు వినకూడదు. కానీ పెంచిన తల్లిదండ్రుల మాట వినని అమ్మాయి రేపు మీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాక మీ అబ్బాయి మాట కూడా వినదు. మా అబ్బాయి మాట విందా? మీ మాట కూడా వినదు. నా మాట కూడా విందా? అయ్యో నా బిజినెస్ పోయేటట్టుందే. ఎందుకు విందు? అందరి కోడళ్ళు చెడ్డోళ్ళే అయింది మేడం. అమ్మాయికి జాబ్ ఉండాలి, ఆస్తులు ఉండాలి, కట్నం బాగా ఇవ్వాలి, ఇంటి పనులన్నీ చెయ్యాలంటూ మీరు ఇలా ప్రవర్తిస్తే మిమ్మల్ని తప్పకుండా అనాథాశ్రమంలో పడేస్తుంది. అమ్మాయి తల్లిదండ్రుల్ని పురుగుల్లా చూసే వాళ్ళని కూడా ఈ అనాథాశ్రమం నుంచే తెచ్చుకోమనండి పిల్లని. అయ్యో అందరు అత్తలు చెడ్డోళ్ళే అయింది మేడం. కోడల్ని ఇంటి పని మనిషిగా చూసే వాళ్ళు పని మనిషినే కోడలుగా చేసుకోమని చెప్పండి. మిమ్మల్ని మీ కోడలు గౌరవించాలి, మీ కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అనుకుంటే మీరు మీ కోడల్ని పని మనిషిలాగా కాకుండా కూతురులా చూసుకుంటే సరిపోతుంది. మీరు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటే మీ మీద మీ కోడలికి ఇంకా గౌరవం పెరుగుతుంది, మిమ్మల్ని కన్న తల్లిలా చూసుకుంటుంది మేడం. అలా గడ్డి పెట్టండి. మీ కూతుర్ని అత్తగారు కోడల్లా కాకుండా కూతురులా చూసుకోవాలి అంటే మీ అమ్మాయి అత్తగారిని ఆడపడుచుల్ని ప్రేమగా చూసుకుంటే సరిపోతుంది. మీ అమ్మాయికి మంచి మనసు, మంచి హృదయం, మంచి గుణం ఉంటే ఏ అత్తగారైనా కోడల్ని కూతురులా చూసుకుంటారు మేడం. నాకు కట్నం వద్దు. వీళ్ళ అమ్మాయి చాలా మంచి గుణాలు ఉన్న అమ్మాయి. ఆవిడకి ఇష్టమైతే వాళ్ళ సంబంధమే ఖాయం చేసుకుంటాం. అందరత్తలు చెడ్డోళ్ళు కాదు మేడం, కట్నం కూడా వద్దంట. ఓకే చెప్పండి. వాళ్ళ అబ్బాయి కూడా చాలా మంచి మనసున్న అబ్బాయి, వాళ్ళ సంబంధమే ఖాయం చేసుకుంటాం. చూసారా, ప్రతి ఒక్కరికి మంచి మనసు, మంచి హృదయం ఉంటే అంతా మంచి జరుగుతుంది. శుభం.